ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా ఉంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది. శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట, సాలగ్రామము, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణము, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యము, మిత్రత్వం, సౌమన్యస్యం, శాంతి, కలహం లేని పరిస్థితులు, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే. ఈ సంపదలన్నిటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు మహర్షులు. ఇవన్నీ శ్రీ విభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఇందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము, అంటే పసుపు. వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు. పసుపు యాంటీబయాటిక్. మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే రంగుమచ్చలు కానీ, మొటిమలు కానీ, చర్మ వ్యాధులు కానీ రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు. అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు. అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు నివారిస్తుంది. ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాగితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకి ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అసలు ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి, లేదంటే పళ్ళు తోముకొని ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. 3 సార్లు పసుపు డబ్బాను తాకండి. 3వసారి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, ధన సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి. ఇక పసుపు వంటింట్లో పెట్టుకోవటం కుదరనటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని
ఆ పసుపును తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే ఒక సందర్భంలో చెప్పింది. కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి. అలా తాకటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. రోజురోజుకు మీ సంపాదన పెరుగుతుంది. అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపే కదా అని లైట్ తీసుకోవద్దు. పసుపు మనల్ని కోటీశ్వరులుగా, కుబేరులుగా మార్చగలదు. అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు. పసుపును ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తారు. కానీ అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి తాగితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి. అలాగే స్త్రీలు ఉదయం నిద్రలేచిన తక్షణమే 2 అరచేతులు చూసుకోవాలి. అరచేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర అనే మంత్రం పఠించాలి. తర్వాత స్త్రీలు ఈ మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకు తాకించి నమస్కరించండి. ఎందుకంటే లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతధావనం చేసుకొని, అంటే పళ్ళు తోముకొని కానీ లేదా చక్కగా స్నానం చేసుకొని కానీ వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి. అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పురాణాలలో చెప్పి ఉన్నారు. పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలకు ఇలా స్నానం చేయటం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి. దాంతో స్త్రీలకు స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళే సమయం ఉండటం లేదు. ఆలస్యం అయిపోతుంది. ఎంత తొందరగా నిద్రలేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఉదయం నిద్రలేచిన తక్షణమే వంటింట్లోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అనుకుంటారు. కానీ ఉదయం లేచి అలా చేయకండి. ఉదయం స్నానం చేయటం ఎవరికైతే వీలు పడదో వాళ్ళు తప్పకుండా దంతధావనం చేసుకోండి. అంటే పళ్ళు కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి. పళ్ళు కాచి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్రలేచిన తక్షణమే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పళ్ళు తోమేసుకోండి. ఆ తర్వాత మీకు స్నానం చేయడానికి కుదరలేదు అనుకోండి, చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి. చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే పుండరీకాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ముందు పసుపు డబ్బాను 3 సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి. కాళ్ళు తోముకోకుండా, కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ ఇది పరమ సత్యం. ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే ముందుగా ఏం వండాలి? అన్నం చేయాలా, సాంబార్ చేయాలా, కూర చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంది. కానీ ఇవేవీ చేయకూడదు. ఉదయం మనము ముందుగా పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు క్షీరసాగరం. కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాచాలి. మనకు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభప్రదం. కొంతమంది పాలు పొంగిపోయాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ అలా బాధపడకండి. పాలు మనకు తెలియకుండా పొంగినట్లయితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోనికి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఉదయం నిద్రలేచిన తక్షణమే స్త్రీలు పాల ప్యాకెట్ను తీసుకొని వచ్చి చక్కగా ముందుగా పాలు కాచండి. పాలు కాచిన తర్వాత కాఫీనో టీనో చేసుకొని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేసుకోవచ్చు. ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాచి ఒక పక్కన పెట్టేయండి. కాఫీ టీ తాగేటటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీ టీ తాగితే చాలా మంచిది.
పాచినోటితో ఏ ఆహారాన్ని కూడా మనం స్వీకరించకూడదు. అది దరిద్ర హేతువు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది రాత్రి వంట చేసేటటువంటి పాత్రలు షింకులో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకుంటూ ఉంటారు. ఆ పాత్రల మీద బొద్దింకలు, బల్లులు, కీటకాలు మూగుతూ ఉంటాయి. అవి వచ్చి మన పిల్లల్ని కుడుతూ ఉంటాయి. ఆ దోమల వలన డెంగ్యూ, మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేసుకోవాలి. అదేవిధంగా మసిగుడ్డ కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది చినిగిపోయినటువంటి అండర్వేర్లు, చినిగిపోయినటువంటి బన్నీళ్ళు మసిగుడ్డల్లా వాడుతూ ఉంటారు. కానీ దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి. ఒక 100 రూపాయలు పెడితే 10 నాప్కిన్లు వస్తాయి. మంచి నాప్కిన్లు అయితే కనీసం 5 వస్తాయి. ఈ 5 నాప్కిన్లు మీరు ఒక 6 నెలల వరకు మసిగుడ్డల్లాగా వాడుకోవచ్చు. ఆ నాప్కిన్లను చక్కగా ఉతికి ఆరబెట్టుకోండి. కొంతమంది వంటింట్లో చూసుకున్నట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది. ఈగలు మూగుతూ ఉంటాయి. అలా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మసిగుడ్డను ప్రతినిత్యము ఉతికి ఆరబెట్టుకోవాలి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేగాని చిరిగిపోయినటువంటి అండర్వేర్లు, బనియన్లు ఇవన్నీ కూడా వాడకండి. అది దరిద్ర హేతువు. స్త్రీలు వంటగది విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.